ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనలను దీవించును గాక. ఆమెన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరము కూడా 8వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించున్నాం. మొదటి పట్టణము సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు, మరియు రెండవ పట్టణము పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 15వ అధ్యాయము 54వ వచనం నుంచి 58వ వచనం వరకు, మరియు సువిశేష పట్టణము లూకాసు వార్త 6వ అధ్యాయము 39వ వచనం నుంచి 45వ వచనం వరకు. ఈనాటి సువిశేష పట్టణమును చదువుకొని మనము కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 39 నుండి 45 వరకు వాక్యము. ఆయన మరల వారికి ఉపమానపూర్వకముగా ఇట్లు చెప్పెను, గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి మార్గమును చూపగలడా? అటులు చేసినచో వారు ఇరువురును గోతిలో పడుదురు కదా. శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాడు. సంపూర్తిగా శిక్షణ పొందిన శిష్యుడు తన గురువు వలె ఉండును. నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరుని కంటిలోని నలుసును వ్రేలెత్తి చూపెదవేలా? నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరునితో, సోదరా, నీ కంటిలోని నలుసును తీసివేనిమ్ము అని ఎట్లు చెప్పగలవు? కపట వేషధారి, ముందుగా నీ కంటిలోని దూలమును తీసుకొనుము, అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయుటకు నీ చూపు స్పష్టముగా నుండును. మంచి చెట్టు చెడు పండ్లను, చెడు చెట్టు మంచి పండ్లను ఏజాలదు. పండును బట్టియే ప్రతి వృక్షము గుర్తింపబడును. ముండ్ల పొదల నుండి అత్తి పండ్లు లభింపవు, కోరింద పొదల నుండి ద్రాక్ష పండ్లు లభింపవు. సజ్జనుడు తన సత్కోశము నుండి సద్వస్తువులను తెచ్చును, దుర్జనుడు తన దుష్కోశము నుండి దుర్వస్తువులను తెచ్చును. ఎలానియా హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును అని పలికెను. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు మరలా మనందరికీ మరికొంత సమయమును దయచేసి దేవుని వాక్యమును ధ్యానం చేసి దేవుని ప్రకారమైనటువంటి జ్ఞానమును పొందుటకు, మనలను మనము సరిచేసుకొని బలపడుటకు, దేవునికి ఇష్టలుగా మార్చబడుటకు దేవుడిచ్చినటువంటి ఈ సమయమును ఉపయోగించుకొని కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మొదటిగా చదవబడినటువంటి ఈ వాక్యములను, మొదటి పట్టణాన్ని, రెండవ పట్టణాన్ని, సువిశేష పట్టణాన్ని మనము అర్థము చేసుకున్నట్లయితే దేవుని వాక్యము మనకు చాలా స్పష్టముగా తెలియచేసేటువంటి ఒక చక్కటి విషయము ఏంటి అనగా, మనిషి స్వభావము, మనిషి ఆలోచన విధానము, మనిషి తత్వము, మనిషి ప్రవర్తన ఏ విధముగా ఉన్నది, ఏ విధముగా ఉండాలి అని చాలా స్పష్టముగా నేటి పట్టణముల ద్వారా యేసయ్య మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. గమనించినట్లయితే ఈ లోకములో ఒక మనిషి తన ప్రవర్తన, తన యొక్క తత్వము, తన యొక్క విధానము, తన యొక్క ఆలోచనలు ఏ విధముగా ఉన్నవి? మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన, మంచి ప్రవర్తన, మంచి స్వభావమా, గొప్పవాడా కాడా అనేటువంటివి అన్నీ కూడా లోకపరముగా ఏ విధంగా మనము నిర్ణయిస్తామనంటే, ఒక మనిషి యొక్క చదువును బట్టి, ఉద్యోగాన్ని బట్టి, ఈ లోకంలో తాను చేసేటువంటి మంచిని బట్టి, తనకున్నటువంటి పేరును బట్టి, తను జీవించే స్థలాన్ని బట్టి, తన యొక్క మతాన్ని బట్టి, కులాన్ని బట్టి, హోదాని బట్టి, బలాన్ని బట్టి, శక్తిని బట్టి, ఈ విధంగా ఈ లోకంలో ఒక మనుష్యుడు మంచివాడని, మంచి ప్రవర్తన గలవాడని, మంచి హోదాలో ఉన్నాడని, మంచి స్థితిగతులు ఉన్నవని ఈ లోకపరంగా మాట్లాడటం జరుగుతుంది. అదేవిధంగా దేవుని ప్రకారంగా ఒక మనిషిని యొక్క స్వభావము, ఒక మనిషిని యొక్క ప్రవర్తన దేవునికి అంగీకారమా కాదా అని అతని యొక్క ఆధ్యాత్మిక స్థితిని బట్టి, తన యొక్క విశ్వాసాన్ని బట్టి, ప్రార్థనను బట్టి, దేవుని వాక్యమునకు విధేయించుటను బట్టి, దేవుని చిత్తమును జరిగించుటను బట్టి
అవి ఆధారపడి ఉంటాయి. అయితే మనకు లోకంలో వివిధ రకాలైనటువంటి మనుషులు కనిపిస్తూ ఉంటారు. ఆ మనుషుల గురించి లోకము మంచివాడని చెడ్డవాడని మాట్లాడుతుంది. అయితే ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న మనలను మనం అడిగితే గనక, నీవు మంచివాడివా లేక చెడ్డవాడివా? ఏ మనుషుడు కూడా తనను గురించి తాను చెడ్డవాడు అని చెప్పుకోడు. ఎప్పుడైనా సరే ఆ మనుష్యుడు తనను గురించి మంచివాడని, గొప్పవాడని అని చెప్పుకుంటారు. ఇది మనిషి యొక్క తత్వం. ఈరోజు చదువుకున్నటువంటి వాక్యము ప్రకారము 2వ పట్టణాన్ని గురించి మనము ధ్యానం చేస్తూ, ఈ లోకంగా మన జీవితం ఎలా ఉన్నది, మన స్వభావం ఎలా ఉన్నది, మనము మార్చుకోవలసినటువంటి విధానం ఏంటి, మనలో లోపం ఎలా ఉన్నది, ఎలా మార్చుకుంటే దేవునికి అంగీకారముగా మార్చబడతాము అనేటువంటి విషయాన్ని మనము ధ్యానం చేద్దాం. మొదటిగా, దేవుని ప్రకారంగా ఒక మనుషుడు ఈ లోకములో జీవించి ఉండగానే దేవుని ప్రకారముగా మార్చబడాలని, దేవుని తత్వమును ధరించుకోవాలని, ఆయన స్వభావమును కలిగి మనము జీవించాలని నేటి 2వ పట్టణము ద్వారా దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. చూడండి, పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 15వ అధ్యాయము వచనములు 54 నుంచి మనం చదువుకున్నట్లయితే, కనుక భౌతికమైనది అమరమైన దానిని కప్పుకొనినప్పుడు, మరణించినది మరణింపని దానిని ధరించినప్పుడు, మృత్యువు నాశనము చేయబడినది, విజయము సంపూర్ణము. అంటే ఈ లోకపరంగా ఒక మనుష్యుడు భౌతికంగా జీవిస్తున్నాడు, మనిషి స్వభావాన్ని కలిగి ఉన్నాడు, మనిషి విధానమైనటువంటి ఆలోచనను, మనిషి ప్రకారమైనటువంటి బలహీనతలను, మనిషి ప్రకారమైనటువంటి విధి విధానాలను అనుసరిస్తూ ఈ లోకములో జీవించు ఉన్నాడు. అది మనందరికీ కూడా తెలిసినటువంటి సత్యము. కానీ వాక్యము సెలవిచ్చినది కదా, భౌతికమైనది అమరమైన దానిని కప్పుకోవాలంట, మరణించినది మరణించని దానిని కలిగి జీవించాలంట. ఇక్కడ లోకపరంగా మరణించేదేంటి, మరణించిందేంటి అంటే, ఈ లోకపరంగా ప్రతి మనుష్యుడు కూడా మరణించవలసిన వాడే, ఇది సత్యము. అయితే ఈ భౌతికమైనటువంటి మరణమును దాటి నీవు సజీవునిగా లేపబడుటయే అమరత్వము. అది దేవుని స్వభావము, అది దేవుని తత్వమై ఉన్నది. మనము ఒక 3 మాటల గురించి మనం ఆలోచించేద్దాం. మృత్యువు నాశనము చేయబడినది, విజయము సంపూర్ణమని చెప్పాడు. ఇక్కడ మృత్యువు ఎలా నాశనం చేయబడింది, అసలు మృత్యువు అంటే ఏంటి, మరణం అంటే ఏంటి, మృతులు ఎవరు? ఈ 3 మాటల గురించి కొంతసేపు మనము ధ్యానం చేద్దాం. మృత్యువు, మరణము, మృతులు. మనము గనక దేవుని వాక్యాన్ని మనం ఒకసారి చదువుకున్నట్లయితే, రోమీయులకు రాసినటువంటి లేఖ 6వ అధ్యాయము 23వ వచనము మనతో మాట్లాడుతుంది కదా, పాపమునకు వేతనము మరణము. అంటే ఏ మనుష్యుడైతే పాపం చేస్తాడో ఆ మనుషుని యొక్క వేతనము, జీతము మరణము. తర్వాత లూకాసు వార్త 20వ అధ్యాయము 38వ వచనము మనం చదువుకున్నట్లయితే, ఆయన సజీవులకి దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు అని వాక్యం మనతో మాట్లాడుతున్నది. యోహాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 34వ వచనము, పాపము చేయవాడు పాపమునకు దాసుడు అని చెప్పి, అంటే ఏ మనుషుడైతే పాపమును జరిగించున్నాడో తనకు రావాల్సినటువంటి వేతనము మరణమై ఉన్నది. ఏ మనుషుడైతే పాపము చేయుచు పాపమునకు దాసుడిగా మార్చబడ్డాడో ఆ మనుష్యుడు ఒకానొక సమయం ముందు మరణిస్తాడు. మరణించినటువంటి ఆ మనుషునికి ఆయన దేవుడు కాడు. చాలా చక్కగా గమనించండి, దేవుని వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. పాపము చేయువాడు పాపమునకు దాసుడు మొదటిది. అలా పాపం చేస్తూ చేస్తూ జీవించి ఈ లోకంలో మరణించిన వాడు ఒకానొక సమయంలో మృతులలో చేర్చబడతాడు. మృతులంటే ఎవరు? దేవుని సన్నిధిని పొందలేనటువంటి వాడే మృతుడు.
దేవుని సన్నిధికి చేరకుండా అడ్డుపడేదే పాపము. ఆ పాపమును జరిగించేటువంటి ప్రక్రియే మృత్యువు. ఇక్కడ చెప్పబడినట్లుగా మృత్యువు నాశనము చేయబడినది. ఎప్పుడు నాశనం చేయబడింది అంటే భౌతికమైనది అభౌతికతను, మరణించినది మరణింపని దానిని ధరించుకుంటేనే మృత్యువు నాశనం చేయబడింది. అంటే పాపము చేసేటువంటి ప్రతి బలహీనత నాశనము చేయబడేటువంటి స్థితినే ధరించుకోవటము, అమరత్వమును ధరించుకోవటము, జీవించినది ధరించుకోవటము. ఆ ధరించుకోవటం ఏంటో కాదండి, దేవుని యొక్క మనస్సును ధరించుకోవాలి, దేవుని యొక్క అమరత్వమును ధరించుకోవాలి. అది ధరించుకోవాలంటే ప్రతి మనుషుడు కూడా పాపమును జయించాలి, పాపపు ప్రేరణను జయించాలి, పాపపు కారణాలను కారకాలను జయించాలి. ప్రతి బలహీనతను దాటగలిగిన వాడే అమరునిగా మార్చబడతాడు. ఈ లోకంలో ప్రతి మనుషుడు కూడా ఏదో ఒక సమయంలో, ఏదో ఒక విధానంలో, ఏదో ఒక పరిస్థితిలో పాపాన్ని జరిగిస్తూనే ఉంటాడు. మాటల ద్వారా పాపం, క్రియల ద్వారా పాపం, ఆలోచనల ద్వారా పాపం, దృష్టి ద్వారా పాపం, శరీరం ద్వారా పాపం, ఆలోచనలు, అంతరంగిక మనసు ద్వారా పాపం. పాపము జరిగించుతూనే ఉన్నాం. జరిగించగలిగినటువంటి పరిస్థితులను అపవాది సృష్టిస్తూనే ఉంటాడు. అయితే ఆ మృత్యు అనేటువంటి ఆ కారకాలను, ఆ పరిస్థితులను నీవు దాటగలిగితేనే విజయము పరిపూర్తి అన్నట్లుగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతోంది. కనుక నీవు పాపము చేయకుండా సజీవుడిగా నీవు ఉండగలిగితే ఆయన నీకు దేవుడుగా పిలువబడతాడు. బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడని పిలువబడుతున్నాడు. కానీ భౌతికంగా ఈ లోకంలో అబ్రహాం గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు మరణించలేదా? మరణించారు. కానీ ఆయన వారికి దేవుడిగా పిలువబడుతున్నాడు. కారణం ఏంటి? భౌతికంగా మరణించినప్పటికీ వారు అమరమైనటువంటి దానిని ఈ లోకంలోని ధరించుకున్నారు. ధరించుకోవటం అని అంటే యేసయ్య మాటకు విధేయులొగ్గుటయే, అంతే. దేవుని వాక్యమునకు లోబడుటయే, దేవుని చిత్తానుసారముగా జీవించుటయే అమరత్వమును కప్పుకొనుట. అప్పుడు ఎటువంటి బలహీనతైనా, ఎటువంటి ప్రేరణనైనా నీవు దాటగలవు. అప్పుడు నీవు పాపమునకు దాసుడివి కావు, పాపము వలన మరణించవు, దేవుని సన్నిధిని కోల్పోవు. దేవుని సన్నిధిలో నీవు ఒకానొక సమయం ముందు నిలబడతావు. అటువంటి వారిని గురించి వాక్యము సెలవిచ్చినట్లుగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు రేపటి దినమున ఆయన నీకు దేవుడిగా ఉంటాడు. అంటే దేవుని ప్రకారముగా జీవించాలంటే నీ స్వభావము ఆధ్యాత్మికముగా మారాలి. లోకపరమైనటువంటి తత్వాన్ని నీవు విడిచిపెట్టాలి. లోకపు పోకడును నీవు దాటాలి. ఎందుకంటే ఈ లోకములో జీవితము కొంతకాలమే, కానీ మనము శాశ్వతముగా జీవించవలసినటువంటి రాజ్యము, జీవించవలసినటువంటి స్థలము మరొకటి ఉన్నది. దానినే అమరత్వము అంటారు. దానినే యేసయ్య రాజ్యం అని అంటాం, పరలోక రాజ్యం అంటాం. అయితే ఈ లోకపరంగా ఒక మనిషి జీవితము ఎలా ఉన్నది అని అంటే మాటలతో మోసము చేస్తూ, మాటలతో మాయ చేస్తూ, ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా కల్పించి కథనాలను ప్రచురిస్తూ, మనుషులను మభ్యపెట్టుతూ, మనుషులను మోసం చేస్తూ ఈ లోకంలో పబ్బము కప్పుకునే వాళ్ళని అనేక మందిని మనము చూస్తూనే ఉన్నాం. ఒక వ్యక్తి తాను బ్రతకటం కోసం అనేక మంది బురద జల్లి, అనేక మందిని నాశనం చేస్తూ, విడదీస్తూ, తమ మాటలతోటి అనేక మంది జీవితాలని కూల్చివేసేటువంటి సంఘటనలు ఇప్పటికీ ప్రపంచంలో జరుగుతూనే ఉన్నవి. చదవబడినటువంటి మొదటి పట్టణంలో చాలా చక్కటిగా వాక్యము మనకు కనిపిస్తుంది. ఊపిన జల్లెడలో మళ్ళిపెట్టలు మిగులునట్లే నరుని సంభాషమున దోషములు కనిపించును. చూడండి ఎంత చక్కగా దేవుని వాక్యం మాట్లాడుతున్నానంటే, ఊపిన జల్లెడలో మట్టి పెళ్ళలు మిగునట్లే నరుని సంభాషణ దోషములు కనిపిస్తాయి అంటాం. మనము గనక వాక్యం చదువుకున్నట్లయితే
సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనంలో అతిగా ప్రేలినచో తప్పు దొర్లిద్దంట. మరలా సామెతల గ్రంథము 13:3 మనం ఒకసారి చదువుకుందాము. సామెతల గ్రంథము 13:3 నోటిని అదుపులో పెట్టుకొనివాడు జీవమును బడెను, తెగ వాగిడివాడు బ్రతుకును కోల్పోవును. మరలా యాకోబు గారు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయము 19వ వచనం అంతా మాట్లాడుతుంది కదా, మనము వినుటకు ఆసక్తి కలిగిన వారమై మాట్లాడుటకు నెమ్మది కలిగిన వారమే ఉండాలంట. అంటే వినటానికి చాలా చురుకుగా ఉండాలి, మాట్లాడుటకు నెమ్మది కలిగి నిదానత్వము కలిగి ఉండాలంట. కానీ లోకంలో ఎలా ఉన్నదో తెలుసా అండి? అన్నీ మాట్లాడటమే, ముందుగా మాట్లాడటమే, అన్నీ తెలిసినట్టుగా మాట్లాడటమే, అన్నీ చూసినట్టుగా మాట్లాడటమే. మన మాట మన ప్రవర్తనను, మన మాట మన యొక్క జీవితాన్ని, మన తత్వాన్ని, మన స్వభావాన్ని తెలియచేస్తుంది అని మర్చిపోవద్దు. విస్తారంగా మాట్లాడుతుంటే విస్తారమైనటువంటి మాటల్లో డొల్లతనము, నీ అజ్ఞానము, నీ అవివేకము బయలుపడతా ఉంటాయి. ఎందుకంటే నీకు తెలియనటువంటి విషయాన్ని గురించి తెలిసినట్టుగా నువ్వు ఎంతవరకు మాట్లాడగలుగుతావు? నీవే జ్ఞానివని, నీకే అంత తెలుసునని ఈ కాలంలో అనేక మంది అదే విధంగా మాట్లాడుతున్నారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అమర్యాద కలిగినటువంటి మాటలు, అగౌరవపరిచేటువంటి మాటలు, నిందించేటువంటి మాటలు, లోపములను ఎత్తిపట్టి చూపించేటువంటి మాటలు ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. అందరూ చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా? నాకు తెలుసులే. ఏం తెలుసు మనకి? ఏం తెలుసు మనకి? అంటే మన మాటలలో అహంభావం, గర్వం లేవా? మనం గమనించినట్లయితే ఇప్పటి పరిస్థితుల్లో మనుషులు ఏ విధంగా మాట్లాడుతున్నారనంటే, ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానము. ఒక ఉద్యోగం తీసుకోండి, తన యజమానుని మెప్పించడం కొరకు ఏం చేస్తూ ఉంటాడు? మాటలు చెబుతూనే ఉంటాడు, వెన్న పూసినటువంటి మాటలు చెబుతూనే ఉంటాడు. తర్వాతగా ఒక సేవకుడు ఏం చేస్తాడు? విశ్వాసుల సహాయం కోసం అన్నీ చెబుతూనే ఉంటాడు. తర్వాత ఒక నాయకుడు ప్రజల మెప్పు పొందటానికి మాట్లాడుతూనే ఉంటాడు. ఒక ప్రియుడు లేదా ఒక ప్రియురాలు, యవనస్తులు మాట్లాడుతూనే ఉంటారు. ఎలా తెలుసా అండి? పనికి మాలినటువంటి మాటలు, అబద్ధపు మాటలు, అన్యాయము, అవినీతితో కూడినటువంటి మాటలు మాట్లాడుతూనే వారి జీవితాన్ని నడిపించడానికి, భుక్తి కొరకు మాటలు మాట్లాడుతూనే ఈ లోకంలో అనేక మంది జీవించట్లేదా? మాట వరుసకి మనం ఆలోచించేద్దామండి. మన మాటలు ఎలా ఉండాలి? మన మాటలు నిర్మించేవిగా ఉండాలి, ఆదరించేటువంటివిగా ఉండాలి. ఒక కూరలో ఉప్పేస్తే ఎంత రుచి ఉంటుందో మన మాట ఒక జీవితానికి, ఒక మనసుకు రుచి కలిగించే విధంగా ఉండాలి. ఎప్పుడైనా సరే నీ మాటలు ఆదరణ కలిగించినయా? ఎప్పుడైనా సరే ఒక జీవితాన్ని నిర్మించినయా? ఒక వ్యక్తిని బలపరిచినయా? కానీ అనేక మార్లు మనం ఏం చేస్తాం తెలుసా అండి? పుల్లవిరుపు మాటలు, నిందించే మాటలు, అవమానపరిచేటువంటి మాటలు, బలహీనపరిచేటువంటి మాటలు, కష్టపెట్టేటువంటి మాటలు, తీర్పు తీర్చేటువంటి మాటలు మనం మాట్లాడలేదా? ఈనాటి సువిశేష పట్టణంలో చాలా చక్కగా మాట్లాడుతున్నారు కదా. లూకాసు వార్తలో 6వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే, అట్లయినా ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడంట. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి మార్గమును చూపగలడా? అసలు గ్రుడ్డివాడు ఎవరు? ఎవరు గ్రుడ్డివాడు? పరుల దోషములను ఎంచువాడు, తన తప్పులు ఎరుగక, తన లోటుపాట్లను ఎరగక, తన బలహీనతను ఎరుగక ఎదుటి వ్యక్తిని గురించి మాట్లాడతాడు చూసాడా? అతడే గ్రుడ్డివాడు. ఈ లోకంలో ప్రతి మనుషుడు కూడా ఇటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు. ఏమని అంటే, నేను మాట్లాడతాను కదా, ఉదాహరణకి అబద్ధములు చెప్పకూడదు, తీర్పు తీర్చకూడదు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉంటానండి. మరి నేనే అబద్ధం చెప్తే, నేనే దొంగతనం చేస్తే, మరి
నేను చెప్పడానికి నాకు ఏ అర్హత ఉన్నట్లు? నేను మొదట గుడ్డివాణ్ణి కదా. కారణం ఏంటి? నా జీవితంలోనే నేను జయించలేని పాపం ఉంది, నేను దాటలేని అగాధం ఉంది, నేను ఒప్పుకోలేనటువంటి పరిస్థితి నా జీవితంలో ఉంది. కానీ నేను మాత్రం పొలోమని బయలుదేరతా. ఇదెందుకు? పరులకి ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు, ఇదిగో నీకు బలహీనత ఉంది, నువ్వు మంచివాడివి కాదు, నువ్వు చెడ్డవాడివి అని చెప్పి నేను బయలుదేరాను అనుకుంటే, గుడ్డివాడు ఎవరెక్కడ దేవుని ప్రకారము? నేనే గుడ్డివాడిని. కారణం ఏంటో తెలుసా? నాలో ఎంతో పాపం దాచుకొని, నాలో ఎన్నో లోపాలు దాచుకొని, ఎన్నో బలహీనతలు దాచుకొని, నేను మరొక వ్యక్తికి సహాయం చేయటానికి పోతే నేను గుడ్డివాణ్ణి కాదా? ఇప్పటి కాలంలో అనేక మంది ఇలానే ఉండరు. ఒక గుడ్డివాడు మరొక గుడ్డివానికి ఎలా దారి చూపిస్తాడంట? నా జీవితంలోనే అనేక సమస్యలు పెట్టుకొని మరొక వ్యక్తిని సరిచేయడానికి ముందుకు వెళ్తే యేసయ్య చెప్పుచున్నాడు కదా, చూడండి ఆ మాట ఏమని పిలుస్తున్నాడంటే కపట వేషధారంట. కపట వేషధారి ఎవరండి? నేను కాదా? నీవు కాదా? మనం కాదా? మనకందరికీ తెలిసినటువంటి ఒక చక్కటి ఉపమానము యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారములు పట్టుబడినటువంటి స్త్రీని యేసే వద్దకు తీసుకొచ్చారు. అక్కడున్న వాళ్ళందరూ కూడా ఇదిగో మోషే గారు ధర్మశాస్త్రమందు ఇదిగో వ్యభిచారములు పట్టుబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి, మరి నువ్వేమంటావు అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. విసిగెత్తిపోయిన తర్వాత యేసయ్య ఒక చక్కటి మాట అన్నారు, మొదట పాపము చేయనివాడు రాయేయండి. అందరికి అర్థమైందంటే తెలుసా? నేను పాపాత్ముడిని, నేను పాపాత్ముడిని, నేను పాపాత్ముడిని. అందరూ వెళ్ళిపోయారు. ఇప్పటి కాలంలో మనకు కావలసినటువంటి ఆధ్యాత్మిక చింతనే ఇది, ఆధ్యాత్మిక పరివర్తనే ఇది. నీ స్వభావం మారవలసింది ఎక్కడే, నీ ప్రవర్తన మారాల్సింది ఎక్కడే, నీ ఆలోచన విధానం మారాల్సింది ఎక్కడే. ఇంకెంతకాలం ఎదుటి వ్యక్తి లోపాల నుంచి, ఇంకెంతకాలం ఎదుటి వ్యక్తిని గురించి, అతని దుర్మార్గతను గురించి, అతని పాపమును గురించి, అతని బలహీనతను గురించి నువ్వెంతకాలం మాట్లాడతావు? నీవే నేర్చుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నావని మర్చిపోతున్నావా? నీవు ఉపదేశకుడిగా మార్చబడ్డావు నువ్వు అనుకుంటున్నావా? నీవు పరిపూర్ణత కలిగినటువంటి ఒక గురువు స్థానంలో నీకు వచ్చావని నువ్వు అనుకుంటున్నావా? గురువు అనేటువంటి వ్యక్తి ఎవరు అనంటే పరిపూర్ణ శిక్షణ పొందిన తర్వాత గురువుగా మార్చబడతాడంట. ఇప్పుడు మీరు అనుకోవచ్చు మీరు గురువులు కాదని. నేను మాట్లాడే గురుత్వం ఇది కాదండి. ఒక మనిషికి నేర్పించగలిగిన, ఒక మనిషిని సరిచేయగలిగిన, ఒక మనిషిని యేసయ్య వెలుగులోని నడిపించగలిగినటువంటి ఆ ఉపదేశ క్రమాన్ని మొదటిగా అనుసరించి అనుభవించి దానిలో తన శిక్షణను పూర్తి చేసుకొని పరిపూర్ణతకు వచ్చిన వాడే గురువుగా మార్చబడతాడు. అటువంటి వాడు ఎదుటి వ్యక్తికి సహాయం చేయగలుగుతాడు, నడిపించగలుగుతాడు, బలపరచగలుగుతాడు. అలా కాకుండా నాకు అధికారం ఉంది, నేను గురువుగా అభిషేకింపడ్డాను కాబట్టి నాలో తప్పులు లేవు, నేను పరిశుద్ధుణ్ణి, నేను చెప్పిందే న్యాయం, ఇక మిగతా వాళ్ళందరూ పాపాత్ములు, నేను ఒక్కనే పరిశుద్ధుణ్ణి అని నీకు నువ్వు అనుకుంటే సరిపోదండి. వాక్యము మాట్లాడుతుంది మనతో, వాక్యము తెలియచేస్తుంది. చెప్పగలవా నీ జీవితంలో పాపం లేదని చెప్పగలవా? లోకమంతటికి నువ్వు పరిశుద్ధుడు అని చెప్పుకుంటున్నావు, కానీ దేవునికి చెప్పు, నీకు చేతైతే నాలో పాపం లేదు, నాలో దోషం లేదు, నేను పాపము చేయలేదు, చేయట్లేదని నువ్వు దేవునికి చెప్పు. చెప్పగలవా? చెప్పిన రోజున నీకు దేవుడు సరిచేయటానికి, బలపరచడానికి, నడిపించడానికి ఆయన నిన్ను ఏర్పాటు చేసినట్లు అర్థం. అలా కాకుండా దొరికిందే అవకాశం కదా అని మాటలతోటి, నీకున్నటువంటి అధికారంతో సరిచేయడానికి ప్రయత్నము చేయొద్దు. ఎందుకంటే నీవు ఈ లోకంలో నీ స్వభావాన్ని మార్చుకొని అమరత్వమును ధరించుకుంటే నీవు సజీవునిగా మార్చబడతావు. మృత్యువును మొదట నీవు జయించాలి. మృత్యుకరమైనటువంటి ప్రతి పాపమును, కారణమును, కారకములను, ప్రతి పరిస్థితిని నీవు దాటగలగాలి. దాటిన దినమున నీవు ఉపదేశకునిగా, మార్గచూపరిగా మార్చబడతావు. యేసుక్రీస్తు వారి శిష్యులకి
అధికారము ఊరకనివ్వబడలేదండి. 3 సంవత్సరముల పాటు శిక్షణ. వారు సరిచేయబడ్డారు. పరిపూర్ణతలోనికి వచ్చిన తర్వాతే యేసయ్య వారికి అధికారం ఇచ్చాడు. మరి ఇప్పటికీ మన జీవితంలో అనేక అబద్ధాలు మాట్లాడుతున్నాం కదా, అనేక విధాలుగా అన్యాయం జరిగిస్తున్నాం కదా. మరి మనం ఎలా ఎదుటి వ్యక్తికి సహాయం చేయగలుగుతామండి? ఎదుటి వ్యక్తి లోపాలను ఎలా ఎంచగలుగుతామండి? ఒకసారి మనమందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకొని దేవునికి ప్రార్థన చేద్దాం. మన బలహీనతలు బలము దయచేయమని, మనలను పరిపూర్ణతను నడిపించమని, మరణకరమైనటువంటి ప్రతి పాపమును దాటగలుగుటకు, నా జీవితంలో నా ఆధ్యాత్మిక స్థితిగతులలో మరణమును దాటగలిగి సజీవనిగా నిలబడగలుగుటకు శక్తిని దయచేయమని యేసయ్యకు మనము ప్రార్థన చేద్దాం. మన స్వభావము యేసయ్య స్వభావం వలె, మన జీవితము యేసయ్యకు నచ్చిన జీవితము వలె, మనము ఆయన వలె రూపించబడి సజీవులుగా బ్రతుకుదాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును అనేక మందికి పంపించడానికి ప్రయత్నం చేయండి. మీకు ఏ ప్రార్థన అవసరత ఉన్నా కింద ఇవ్వబడినటువంటి నెంబర్కి మీరు ఏ సమయం ఉందన్నా మీరు కాల్ చేయవచ్చు. మీకున్న విన్నపాలను గురించి, ప్రార్థన అవసరతల కోసము మీరు తప్పక అడగవచ్చు. తప్పక మీ కొరకు నేను ప్రార్థన చేస్తానని మీకు తెలియచేస్తున్నాను. దేవుడు మనలను దీవించునుగాక. ఆమెన్.